స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో అధికారులకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్. గీతా జయంతి సందర్భంగా వేద పండితుల వేద మంత్రాలతో పుష్కరాల రేవులో స్వామివారికి అభిషేకం. ఆ దొంగ కంటికి కొత్త బైక్ కనిపిస్తే ఇక మిస్సే. వలవేసి పట్టుకున్న రాజమండ్రి 3 టౌన్ పోలీసులు. కడలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వాసు. వెలుగుపూడి సచివాలయం 5వ బ్లాక్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సహచర మంత్రులతో కలిసి జిల్లా కలెక్టర్లతో నిర్వహించనున్న 2 రోజుల సమావేశంలో భాగంగా బుధవారం తొలి రోజు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, రాష్ట్ర ఉన్నతాధికారులు, ఇతర జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం జరిగిన ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ స్మగ్లింగ్పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆఖరికి పెట్రోల్లో కూడా కల్తీ పెరిగిపోతోందని స్వయాన మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి సీజ్ చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇసుకను స్ట్రీమ్లైన్ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇన్నేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులు పాలైందని, అధికారులకు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్షిప్లో ఏపీలో సుస్థిర పాలనను అందించేందుకు అంతా సహకారం అందించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ దృష్టికి we came into power of a huge public mandate, 164 assembly seats, 21 MPs, 93% స్ట్రైకింగ్ రేట్ తోటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగా ఉంటే people are looking for a very committed deep change కోరుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం. వ్యక్తిగతంగా నా మీద దాడులు కానీ, తిట్లు కానీ, ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెట్స్ కానీ, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ, ఇవన్నీ అనుభవించి వచ్చామంటే, ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థల్ని బతికించాలనే చెప్పి. గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉన్నాలో, ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే a handful of collectors would come out and emerge out. అలాంటి ఒక ఎమినెంట్ వ్యవస్థని, బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలో చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి, వ్యవస్థను బలహీనం చేస్తారని చెప్పి అట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దెబ్బలు తిని, ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్, దే సేవ్ ద డెమోక్రసీ, దే బ్రాట్ us into power. ముందు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నా అంటే, వీఆర్ హియర్ టు స్ట్రెంగ్థెన్ యూ, వీఆర్ హియర్ టు ఎంపవర్ యూ, వీఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్. ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు. గతంలో చాలామంది నా సన్నిహితులు, సహచరులు కొంతమంది చెప్తా ఉన్నారు, ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, సివిల్ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం. ఇదివరకు ఒక మోడల్ స్టేట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ ఇన్ లాస్ట్ 5 yearsలో. హౌ నాట్ టు బి
ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజేస్తుంది. ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండాలో తెలియజెప్పింది, ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని. సో we want to bring back, to take it back to the old state of under the leadership of dynamic leadership of Honorable CM Sri Chandrababu Naidu garu. ఆయన అనుభవం, ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు. మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది. స్థానిక 2వ డివిజన్ గోపాల్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రాలతో పుష్కరాల రేవులో స్వామివారికి అభిషేకం, ఇతర ప్రత్యేక పూజల అనంతరం మళ్లీ వాహనంపై ఎక్కించి అక్కడి నుంచి ఊరేగింపుగా గోపాల్ నగర్లో ఉన్న శ్రీకృష్ణ దేవాలయానికి తీసుకువచ్చారు. 108 కలశాల్లో గోదావరి నీటిని నింపి వాటితో స్వామివారిని ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు మాట్లాడుతూ, గత 8 సంవత్సరాలుగా శ్రీకృష్ణ దేవాలయం ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం ఆలయం వద్ద భగవద్గీత పారాయణం జరిగిందన్నారు. అక్కడి నుంచి ఉత్సవ విగ్రహాలను పుష్కరాల రేవుకు తీసుకువచ్చి అభిషేకాది కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. తిరుమల తిరుపతి దాస సాహిత్య ప్రాజెక్టుకు చెందిన 4 కోలాటక బృందాలు గురువు నిమ్మగడ్డ వెంకట శివరామకృష్ణ ఆధ్వర్యంలో ప్రదర్శించిన కోలాటం విశేషంగా ఆకట్టుకుంది. వారితో పాటు శ్రీకృష్ణ దేవాలయానికి చెందిన 50 మంది కోలాట బృందం కూడా కోలాటం ప్రదర్శించింది. గోకువరం బస్టాండ్, దేవీ చౌక్, కంబాల చెరువు మీదుగా కోలాటం ప్రదర్శిస్తూ కలశాలతో ఆలయం వద్దకు చేరుకున్నారు. హరే కృష్ణ. గత 8 సంవత్సరాల నుంచి మేము గోపాల్ నగర్ శ్రీకృష్ణ దేవాలయం వద్ద నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి మన గోదావరి ఒడ్డున పుష్కరాల రేవులో గోదావరి ఒడ్డున స్వామివారికి అభిషేకం చేసి ఇక్కడి నుంచి 108 కంసాలు తీసుకొని ఇక్కడి నుంచి ఈ జలాభిషేకం తీసుకెళ్ళి శ్రీకృష్ణ దేవాలయం శ్రీకృష్ణ స్వామివారికి అభిషేకం చేస్తామండి. ఇది 8వ సంవత్సరం. ఈ 8 సంవత్సరాల నుంచి కూడా కోలాటంతో అంత వైభోగంగా మేమందరం కలిసి తీసుకెళ్ళి మన స్వామివారికి గోపన్నర్ శ్రీకృష్ణ దేవాలయం శ్రీకృష్ణ స్వామివారికి అభిషేకం చేస్తామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఇటీవల మృతి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కడలి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం పరామర్శించారు. టీడీపీ నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి అభ్యర్థన మేరకు బుధవారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రహమత్ నగర్లోని కడలి వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి వెంకటేశ్వరరావు భార్య కుమార్తెలను పరామర్శించారు. ముందుగా కడలి వెంకటేశ్వరరావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పెద్ద కుమార్తె బీటెక్ పూర్తి చేయగా చిన్న కుమార్తె తిరుమలలో ఇంటర్మీడియట్ చదువుతుందని తెలుసుకున్నారు. వారి ఉద్యోగం, విద్య విషయాలలో తన మేరకు సహాయం అందజేస్తానని ఎమ్మెల్యే వాసు హామీ ఇచ్చారు. సిద్ధాంతపరంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ కడలి వెంకటేశ్వరరావుతో తనకు ఉన్న పరిచయం నేపథ్యంలో ఎమ్మెల్యే వాసు వారి కుటుంబాన్ని పరామర్శించారు.
కడలి వెంకటేశ్వరరావు మృతికి సంతాపం తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యే వాసు వెంట చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, 14వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఈతలపాటి రవి, 13వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు నగరబోయిన రామకృష్ణ, టీడీపీ నాయకులు మల్లెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాప మన దగ్గర చదువుతున్నారు. ఫస్ట్ ఇయర్ ఇప్పుడు డీటెయిల్స్ ఫస్ట్ ఇయర్ క్లియర్ చేస్తారు ఫీజు అంతా. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్. రాజుల కమ్యూనిటీకి బాగా కావాల్సిన ఆయన మనకి ఎలక్షన్లో బాగా అలా చేశారనే మనం ఈ రోజుల్లో పిల్లల్ని అలా వదలలేం. బయట ఎక్స్పోజర్ ఉండాలి. ఆ సైడ్ నేను పుష్ చేస్తాను. గీతా జయంతి సందర్భంగా జ్యోతిష్య వాచస్పతి, రెమెడీ స్పెషలిస్ట్ డాక్టర్ తాడి కోదండరాం అనురాధ ఆధ్వర్యంలో శ్రీరంగనాథ నవమ వార్షికోత్సవములు పురస్కరించుకొని శ్రీరంగనాథుని అశ్వరథంపై ఊరేగింపు నిర్వహించారు. ఈ మహోత్సవం గత 8 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తూ 9వ సంవత్సరంలో అడుగుపెట్టారు. ఈ మహోత్సవం పల్లకీ సేవతో ప్రారంభమై రంగనాథ స్వామి మరియు రామానుజాచార్యులు వారు అశ్వరూఢుడై ఊరేగింపుగా సీతమ్మ సందు నుండి బయలుదేరి ముఖ్య వీధుల గుండా స్థానిక వంకైలవారి వీధిలో వేంచేసి ఉన్న వంకైలవారి వీధిలో గల అష్టలక్ష్మి దేవాలయంలో రంగనాథ స్వామికి విశేష అర్చనలు జరిపించి తదుపరి తీర్థ ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తాడి కోదండరాము కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రగణం తదితరులు పాల్గొన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం ద్వారానే మానవ హక్కులు సాధించుకోవచ్చునని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఎస్కేఆర్ గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో విద్యార్థులకు మానవ హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చైర్పర్సన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి, డిఎల్ఎస్ మాజీ సభ్యులు, లీగల్ సెల్ సభ్యులు తొర్లపట్టి శీతల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు తాళ్ళూరి ప్రసన్న కుమార్ ఆదేశాల మేరకు మానవ హక్కులపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారతదేశంలో మనిషి స్వేచ్ఛగా సమానత్వంగా తమ హక్కులు కాపాడుకునే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని వివరించారు. ప్రతి వ్యక్తికి కొన్ని నిర్దిష్టమైన హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు. స్వేచ్ఛగా జీవించే హక్కు, విద్యా హక్కు, సమానత్వం తదితర హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారని తెలిపారు. విద్యార్థినులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. సమాజంలో గౌరవం కాపాడుకుంటూ హక్కులను పరిరక్షించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా చదువులో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులు బి దేవి, ఎస్ రాజేశ్వరి, ఎన్ లక్ష్మీదేవిలకు సాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగరత్నం, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నీరజ, డాక్టర్ శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. ఆనందపడతాం, ఎవడైనా లేఖలు కొట్టాడని దాన్ని 10 సార్లు చూస్తూ ఉంటాం. బట్ స్టిల్ మనల్ని ఇక్కడికి పంపించి ఎన్నో కష్టాలు పడుతూ పిల్లల భవిష్యత్తు బాగుండాలని నరకయాతన పడుతూ నలుగుతున్న తల్లిదండ్రులు మీ వెనకాల నిత్యం కృషి చేస్తూ మీరు బాగుండాలని, మీరు కాలేజీకి వెళ్ళినప్పటి నుంచి తిరిగి ఏ రకంగా వస్తారని తప్పించే తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మీ మనసులో ఉంటే ఖచ్చితంగా మీ మనసులో చెడు ఆలోచన అనేది రాదు. టీచర్స్ని సినిమాల్లో కూడా చూపిస్తారు, రియల్ ఐ హేట్ సినిమాస్. లెక్చరర్స్ని, టీచర్ని, ఉన్నతమైనటువంటి విద్యలు చెప్పేటువంటి ఉపాధ్యాయుల్ని కూడా సెటైర్ వేయడం నేర్పించిన ఒక దిక్కుమాల సంస్కృతి సినిమా. కేవలం ఆ ఇండస్ట్రీ బ్రతకడం కోసమే ఫ్యాన్సీగా దేశ భవిష్యత్తునే నష్టం చేసే పరిస్థితిలో సినీ పరిశ్రమ ఉందని చెప్పడానికి నేనైతే ఏమాత్రం సంకోచించను. ఉన్నతమైనటువంటి విద్యని మనం నిజంగా ఎంత గౌరవించగలిగితే మనం అంత బాగుంటాం. టీచర్స్ మనం తిడతాం, చాలా అనుకుంటూ ఉంటుంటాం. ప్రిన్సిపల్ మేడం చాలా సీరియస్గా ఉంటారు, అదేంటి ఆ టీచర్ నన్ను ఎలా అంటుంటుంది, ఇది ఎలా అంటుంటుంది, జనరల్గా డిస్కస్ మనలో మనం అనుకుంటాం. నిజంగా మనలో క్రమశిక్షణ ఉండి, మనకి చదువు పట్ల ప్రేమ ఉండి, మనం అంతే విధేయతతో క్రమశిక్షణతో మన చదువును మనం చదువుకుంటూ గౌరవంగా కాలేజీకి వస్తే అదే టీచర్లు మిమ్మల్ని తల్లిగా చూసుకుని చాలా గౌరవిస్తారు. చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు, చిన్న చిన్న అల్లలు పాల్పడినప్పుడు మాత్రమే మన ఉపాధ్యాయులు మనల్ని దండిస్తారనేటువంటి మినిమం కామన్ సెన్స్ మనకు ఉండాలి. స్థానానికి తీసుకెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారంటే నా మీడియా మిత్రుల వారికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిలవగానే వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ తరఫు నుండి ఒక బుక్ మా అందరి సమక్షంలో మా టీచర్స్కి ప్రిన్సిపల్ మేడం గారికి అందజేయాలని, ఉమెన్స్ కాలేజ్ తరఫు నుండి అందజేయాలని నేను మా సార్ అడిగినప్పుడు సార్ కూడా బుక్ ఇవ్వమని చెప్పారు. ఇప్పుడు మనందరం మీ అందరికీ మీ కాలేజీ పక్షంగా మీ అందరికీ నేషనల్ చైర్మన్ గారు మా ప్రసన్న సార్ గారు మాట పిలుపు మేరకు ఈ బుక్ మన వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి టీచర్స్కి అందజేయడం జరుగుతుంది. ముందు జ్ఞానం నేర్చుకోవాలి. జ్ఞానం ఎలా వస్తుంది? మనకి జ్ఞానం ఎలా వస్తుందమ్మా? అసలు జ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్ అంటే ఏంటి చెప్పాలి. మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను. జ్ఞానం ఎలా వస్తుంది? చదువుకుంటే. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, ఒక డ్రాయింగ్ వేస్తారా? ఒక బొమ్మ గీయమంటే గీయగలరా? ఒక బ్లౌజ్ కుట్టమంటే కుట్టగలరా? కానీ ఒక సబ్జెక్ట్ ఇచ్చి చదువుకో అంటే చదువుకోగలరు కదా? కరెక్టా కదా? తోటతో ఏ విద్య రాదు, కానీ అన్నిటికంటే వచ్చే విద్య ఏది అంటే చదువుకుంటే చదువు వస్తుంది. చదువు అనేటటువంటి మేధస్సుని పొదుపు పెట్టడం. మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఎదుటివారి జీవితాలు, ఎదుటివారి అనుభవాలు జీవితంలో పాఠాలుగా నేర్చుకోవాలి. చిన్నప్పుడు మా మాస్టర్లు చెప్పేవారు, మా అమ్మాయికి అలా జరిగింది, అమ్మో మనం ఇలా చేయకూడదు, కనీసం అదైనా తెలుసుకోవాలి. స్టేషన్కి కేసులు వస్తాయి. సార్ ఇదివరకు తెలుసు, నాకు 42 సంవత్సరాల
2 నెలల 20 రోజులు పనిచేస్తాను. చిన్నప్పుడే మీ వయసులోనే వచ్చేసాను పోలీస్కి. శ్రీ వడ్డీ పోలమాంబ కొంచెమాంబ 108వ జాతర ఉత్సవాలలో భాగంగా తాడితోట రెల్లి వీధిలో మంగళవారం ఆకాశ దీపాల ఘట్టం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తాడితోట రెల్లివారి వీధిలో శ్రీ వడ్డీ పోలమాంబ కొంచెమాంబ 108వ జాతర ఉత్సవాల్లో భాగంగా నిన్న ఆకాశ దీపాల ఘట్టం నిర్వహించారు. ఈ ఆకాశ దీపాలను బైపాస్ రోడ్ నుండి అమ్మవారి ఆలయాల వద్దకు వేలాదిగా భక్తులు ఆకాశ దీపాల జెండాను భక్తి శ్రద్ధలతో తమ భుజాలపై మోసి వడ్డీ పోలమాంబ కొంచెమాంబ ఆలయాల వద్దకు తీసుకువచ్చి ఆలయాల ముందు ప్రతిష్ఠించారు. రెల్లికుల పెద్దలు, రెల్లి యూత్, రెల్లికుల 50 మంది పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో చోరీలకు గురైన సుమారు 11,60,60,000 రూపాయల విలువ గల సుమారు 29 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి 3 టౌన్ శాంతి భద్రతల విభాగం పోలీస్ స్టేషన్లో సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 మోటార్ సైకిళ్ల దొంగలను అరెస్ట్ చేసి సుమారు 11,60,60,000 రూపాయలు విలువ చేసే 29 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలలో మోటార్ సైకిల్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి నరసింహకిషోర్ పర్యవేక్షణలో దొంగతనాలు జరగకుండా నియంత్రించేందుకు గాను జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ వారికి ఎప్పటికప్పుడు పలు సూచనలు ఇస్తున్నారని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాతేరు గామన్ బ్రిడ్జ్ వద్ద వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా సుమారు 16 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన 4 వ్యక్తులు 2 మోటార్ సైకిళ్లపై కాతేరు గ్రామం వైపు నుండి గామన్ బ్రిడ్జ్ వైపు వస్తూ పోలీస్ వారిని చూసి మోటార్ సైకిల్స్ వెనుకకు తిప్పి పారిపోవటకు ప్రయత్నించగా వారిని పట్టుకొని మధ్యవర్తుల సమక్షంలో విచారించగా వాస్తవాలు వెలుగు చూశాయి. కుప్పం తేజ వీవర్స్ కాలనీకి చెందిన యువకుడితో పాటు మరికొంతమంది కలిసి జల్సాల కోసం మోటార్ సైకిళ్లను మారు తాళాలతో తీసి అమ్ముకుంటున్నారని అన్నారు. నిందితుల వద్ద నుండి 29 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్కు పంపిస్తున్నామని అన్నారు. నిందితులను పట్టుకొని మోటార్ సైకిళ్లను రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన అధికారులను మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు. విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ వి అప్పారావు, సబ్ ఇన్స్పెక్టర్ వి అప్పలరాజు, హెడ్ కానిస్టేబుల్స్ టి లోవకుమార్, ఎం వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్స్ విజయ్, పవన్, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
చెకింగ్ చేస్తున్న సమయంలో ఒక నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు 2 వీలర్స్ మీద పోలీసు వారి చెకింగ్ గమనించి వెనక్కి తిరిగి పారిపోతుండగా సిబ్బంది సహాయంతో వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. అందులో మన ప్రాంతంలో నేరాలు చేసినటువంటి సుమారు 29 మోటార్ సైకిళ్ళు అందులో 12 మోటార్ సైకిల్స్ ఒక 3 టౌన్ సంబంధించినవి, ప్రకాష్ నగర్కి సంబంధించిన ఒక మోటార్ సైకిల్, రాజానగరం సంబంధించి 3 మోటార్ సైకిళ్ళు, కోరుకొండ సంబంధించి 1, ప్రతిపాడుకు సంబంధించి 1 మోటార్ సైకిల్, ధవళేశ్వరం దగ్గర నుంచి 1, అదేవిధంగా ఇంకా కొన్ని మోటార్ సైకిల్ ఏలూరు, తొన్నంగి, కడియం, నిడదవోలు గ్రామాల్లో కూడా దొంగలించినవి. మొత్తం కలిపి 29 మోటార్ సైకిల్స్ని సుమారు వర్త్ రూపీస్ 11,60,000 రూపాయల వర్త్ కలిగినటువంటి 19 మోటార్ సైకిల్స్ని ఈ ముద్దాయిల దగ్గర నుంచి స్వాధీనం చేయడం జరిగింది. అందులో 3 చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అయినందువలన వాళ్ళని ప్రెస్ మీట్లో ప్రవేశపెట్టలేకపోయాం. మిగతా మేజర్ అయినటువంటి కుప్పం తేజ, సన్నాఫ్ సురేష్, రాణిగారి వీధి, రాజమహేంద్రం ఇతనితో పాటుగా అబ్స్కాండింగ్ అయినటువంటి శ్రీరామ్ 19 అనే అతను కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అతని దగ్గర కూడా కొన్ని బోల్డ్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కానీ, ముఖ్యంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ విపరీతంగా జరిగినటువంటి ఈ నేరాల మీద ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ క్రైమ్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రైమ్ టీం ఇన్ఛార్జిగా సిఐ అప్పారావు గారు, ఎస్ఐ అప్పలరాజు గారు, తర్వాత వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ లోవరాజు, వెంకటేశ్వరరావు, తర్వాత విజయ్, పవన్ అనే వాళ్ళని ఈ టీంలో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సమయస్ఫూర్తిగా చాకచక్యంగా ఈ 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్ ని సినీ నటి శ్రీలీల బుధవారం ప్రారంభించారు. రాజమండ్రి వస్త్ర, బంగారు ఆభరణాల ప్రపంచంలో చెన్నై షాపింగ్ మాల్ వచ్చి చేరింది. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్ని సినీ నటి శ్రీలీల బుధవారం ఉదయం ప్రారంభించారు. నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. బుడ్డిగ శ్రీనివాస్, సూరవరపు శ్రీనివాస్, మన్యం ఫణి, భీమశంకరం, చలమురి శ్రీనివాస్, ఎన్నమూరి దీపు, జేఎంవి పార్థసారథి, పులవర్తి వెంకటేష్, సూరంపూడి శ్రీహరి, చిక్కాల బాబులు ఇంకా పలువురు వ్యాపారవేత్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారం వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు మాట్లాడుతూ 99 రూపాయల నుంచే వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని, కాంబో ఆఫర్లు ఇస్తున్నామని తెలిపారు. బంగారు ఆభరణాలను అతి తక్కువ తరుగు అలాగే మజూరీ లేకుండా చెన్నై షాపింగ్ మాల్ అందిస్తుందని తెలిపారు.
అందరికీ నమస్కారం. రాజమండ్రి నేను ఎప్పుడూ వస్తూ ఉంటా. ఆబ్వియస్లీ మీ అందరికి తెలిసిందే, నేను ఎప్పుడు వస్తూ ఉంటాను, రిలీజ్ అప్పుడు వస్తూ ఉంటాను. ఇప్పుడు ఒక ఓపెనింగ్కి చెన్నై షాపింగ్ మాల్ వారి 22nd అంటే 22 స్టోర్ ఓపెనింగ్కి. సో మనకి ఏ రకమైన షాపింగ్ అయినా ఐ థింక్ విత్ దర్ సారీస్, దర్ కలెక్షన్స్, కలర్స్ ఎస్పెషలీ నాకు చాలా నచ్చాయి. సో ఎక్కడో చెన్నైకి వెళ్ళి షాపింగ్ చేసే బదులు మీరు అలా మన ఊర్లోనే చెన్నై షాపింగ్ మాల్ పెట్టారు. సో అందరూ వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో రావాలని, ఇంకా 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 చాలా స్టోర్స్ ఓపెన్ చేయడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి, క్రిస్మస్, న్యూ ఇయర్స్, తర్వాత సంక్రాంతి. సో కలెక్షన్స్ అంతా అయిపోయే ముందే మనం స్టాక్ కొనుక్కొని పక్కన పెట్టుకుంటే బాగుంటుందని మీరందరూ రావాలి. థ్యాంక్ యూ సో మచ్. ది పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 26 గురువారం రాజమండ్రి ది రెడ్డిస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే పిఎంపి డే వేడుకలకు ప్రతి పిఎంపి హాజరవ్వాలని పిఎంపి రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపి అసోసియేషన్ రాజమండ్రి శాఖ సమావేశం మండల ఉపాధ్యక్షులు కేవీఎస్ఎన్ రెడ్డి అధ్యక్షతన హుకుంపేట గోదావరి రుజులు కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ది పిఎంపి అసోసియేషన్ 62వ వ్యవస్థాపక దినోత్సవం రాష్ట్రమంతా అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ నెల 26వ తేదీన రాజమండ్రిలో మన జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం జరిగిన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సులో స్థానిక మెడిసేఫ్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ కె ప్రదీప్ అత్యవసర పరిస్థితుల్లో పిఎంపీలు అందించే ప్రాథమిక వైద్యం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల కార్యదర్శి మట్టా రమేష్, మండల కోశాధికారి యు ప్రసాద్ బాబు, ఎ సురేష్ బాబు, సుంకర శ్రీనివాస్, కె లక్ష్మీనారాయణ, బాబూజీలతో పాటు సభ్యులు హాజరయ్యారు. అనంతరం డాక్టర్ ప్రదీప్ను సభ్యులు సత్కరించారు. హాస్పిటల్ అధినేత డాక్టర్ ప్రదీప్ గారికి, మిత్రులు జిల్లా కార్యదర్శి దేవానంద్ గారికి, జిల్లా కోశాధికారి చిన్ని గారికి, మండల కార్యదర్శి రమేష్ గారికి, కోశాధికారి ప్రసాద్ బాబు గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత అభినందనలు. ఎందుకంటే మన డిసెంబర్ 5వ తేదీకి నేను ఇదే రాజమండ్రికి డివిజన్ సెక్రటరీగా ఎన్నికై 25 సంవత్సరాలు పూర్తయింది. మీ అందరి తోడ్పాటుతో ఈ సెక్రటరీ నుంచి ఈ జిల్లా అధ్యక్షుడిగా 25 సంవత్సరాల నా ప్రయాణంలో నాకు తోడ్పాటుకున్న మన రాజమండ్రి కుటుంబ సభ్యులందరికీ సభాపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడ్డాను అసోసియేషన్ పరంగా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కొంచెం కష్టపడి పైకి వచ్చినమే. సో కష్టం తెలుసు, మాకు కృతజ్ఞత తెలుసు. మీరు పంపించిన దానికి మా కష్టం చూపించడం మా బాధ్యత, మేము చూపిస్తాం. మీరు చేసిన దానికి కృతజ్ఞత చూపించడం కూడా మా బాధ్యత, కాబట్టి అది మేము చూసుకుంటాం. అన్ని రకాల క్రిటికల్ కేర్ కేసెస్ చేయగలనండి. మెడిసిన్ హాస్పిటల్స్లో అన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా పెట్టాము. రెస్పిరేటరీకి సంబంధించి అంటే ఊపిరితిత్తులకు సంబంధించి కానీ, గుండెకి సంబంధించి కానీ అన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా తీసుకున్నాం. కిడ్నీకి సంబంధించి ఇబ్బంది వచ్చినా కూడా చూసుకునేలాగా డయాలసిస్ అన్ని హై అండ్ వెంటిలేటర్స్, హై అండ్ మానిటర్స్ అన్నీ పెట్టామండి. సర్జరీస్ కూడా అంటే నేను మా టీం యాక్చువల్గా కిమ్స్లో చేసి వచ్చాం కాబట్టి మాకు కొంచెం హై రిస్క్ కేసెస్ డీల్ చేసే ఎక్స్పీరియన్స్ ఎక్కువగానే ఉంది. ఎనీ కైండ్ ఆఫ్ హై రిస్క్ కేసెస్ అంటే అది న్యూరలాజికల్గా ఉన్నటువంటి, కార్డియాక్ సైడ్ అంటే గుండెకి సంబంధించి ఉన్నటువంటి, రెస్పిరేటరీ సైడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ సేఫ్ అనస్థీషియాతో సజెస్ట్ చేయడం కానీ, అలాగే సేఫ్టీ ప్రొఫైల్తో క్రిటికల్ కేర్ కేసెస్ డీల్ చేయడం కానీ వీఆర్ వెల్ ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, నా టీం మెంబర్స్కి కూడా. సో ఎనీ కైండ్ ఆఫ్ కేసెస్ అంటే మీరు డే టు డే చూసే ఎనీ కైండ్ ఆఫ్ కేసెస్ మేము డీల్ చేయగలండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో అధికారులకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్.
గీతా జయంతి సందర్భంగా వేద పండితుల వేద మంత్రాలతో పుష్కరాల రేవులో స్వామివారికి అభిషేకం. ఆ దొంగ కంటికి కొత్త బైక్ కనిపిస్తే ఇక మిస్సే. వలవేసి పట్టుకున్న రాజమండ్రి 3 టౌన్ పోలీసులు. కడలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వాసు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.